సమ్మర్ స్పెషల్ వడియాల్ ఎపిసోడ్స్లో ఇవాళ మన వడియాలు ఏంటో తెలుసా? పోపు వడియం. ఇంక మళ్ళీ ఆవాలేసేదిలే, ఇది వేయించుకొని తినే వడియం కాదులేండి, మనం పోపులో వేస్తాం అనమాట. కర్రీస్, కొన్ని పులుసు కర్రీస్లో, పప్పు కర్రీస్లో వేస్తూ ఉంటాము. ఇదైతే మేము కూడా ఇదే ఫస్ట్ టైం పెట్టడము, కాకపోతే తినున్నాము. మేము తిరుపతిలో 5 years ఉన్నాం. వాళ్ళైతే ఇది ఖచ్చితంగా ప్రతి సమ్మర్కి చేసుకుంటారు. చేసుకొని ఇదైతే జస్ట్ 2.5 kg 3 kgs మాత్రమే ఎర్రగడ్డలు, వాళ్ళు 5 kgs ఆనియన్స్తో అట్లా పెడతారనమాట. సో ఎలా చేయాలో చూద్దాము. అలాగే ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆనియన్స్ తీసుకున్నాం కదా, దాంట్లోకి కొంచెం ఉప్పు, దానికంటే కొంచెం ఎక్కువ పసుపు, ఆవాలు జీలకర్ర ఒక 100 grams, మెంతులు ఒక 50 grams, ఇన్ని ఎండుమిరపకాయలు అనమాట. ఇన్ని ఎండుమిరపకాయలు ఇంత పెద్దగా వేయకూడదు, కొంచెం 2 halves, ఇంకా ఈ ఉంది కదా ఈ సైజ్ కంటే కొంచెం తక్కువ ఉండాలి. ముద్ద చేసేటప్పుడు రాదు ఇంత పెద్దవి కట్ చేసుకుంటే, మేము మళ్ళీ అన్నీ 2గా కట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇలాగ ఇదంతా బాగా మిక్స్ చేసేసి ఒక 2 hours అలాగ వదిలేసేయాలి. మేము ఇది ఒక 6 ఆ టైంలో కలుపుతున్నాము. మళ్ళీ నైట్ 10కి అలాగా మేము దీంట్లో తెల్లగడ్డ యాడ్ చేసాము. ఎందుకు అలా అంటే మాకు అలా చెప్పారు, అంటే మేము ఎప్పుడు చేసింది లేదు కదా, అందుకని చెప్పి వేరే వాళ్ళు చెప్పిందే మేము చేసాము. వీడియోలో అంతా ఏం చూడలేదు, మాకు తెలిసిన వాళ్ళు చెప్తే మేము అలా చేస్తూ ఉన్నాము. చూడండి, దీని నిండా వేసాం తెల్లగడ్డలు, అప్పుడే బాగా ఉంటుందంట. చూడండి, ఇలా కచ్చా పచ్చగా పట్టుకున్నాము, ఇదే ఫ్లేవరు. ఇప్పుడు ఇది వేసిన తర్వాత బాగా ముద్దగా వస్తుంది. సో చూడండి, ఇలాగ ముద్దగా, కానీ దీన్ని ఇప్పుడే ముద్ద చేయాల్సిన అవసరం లేదు. ఇలాగంతా బాగా మిక్స్ చేసుకొని అలా పెట్టేసుకోవాలి. పొద్దున్న చూడండి ఇలా ఉంది, చాలా వాటర్ వచ్చేసాయి కదా మమ్మీ. మేమైతే తిరగమాత్రానికి బిల్లుకొని వేసేవాళ్ళు. ఇంక మళ్ళీ ఆవాలేసేదిలే, ఏమేసేది ఎరగట్టేసేది లేదు. అప్పుడు మేము ఒకరోజు చూసి నూనె గాలికి వేసేసి కరివేపాకు వేసి తిరగబోసుకున్నాం. అంతేలే, దీంట్లో కరివేపాకు లేదు కదా, అందుకని కరివేపాకు ఒకటి వేసుకునేది. కరివేపాకు అంతేనా? ఎవరు నేర్పించారు నీకు ఇదే? అత్త. మీ అత్త నేర్పించిందా? అన్నాడు. నీకెవరు నేర్పించారా? మా అమ్మ. అవ్వా, కనిపించట్లేదేమో. అలా అయింది అక్కడ తిరుపతిలో మించిపోయింది. వాళ్ళు వేసుకోరు, మనం వేసుకోరు. చాలబ్బా, తొందరగా వెళ్ళిపోతాం. ఎందుకు నవ్వు వచ్చింది? తిడతావు అనుకున్నా. వేలు పెట్టి వచ్చేసిన నేను చేయడం పొరపాటు ఏమో అనుకున్నా, వేలు పెట్టి వచ్చింది ఎవడో తెలుస్తుందా? ఇట్లా మిరపకాయలు ఉండే చేస్తుండాలి, తాగినట్టు చెప్తా. పక్కకు జరపాలని నేను లడ్డుకి జీడిపప్పు తీసుకున్నట్టు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మిరపకాయ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఈ రకంగా ముద్దలు చేసి పెట్టుకోవాలి. ఇదే ఫైనల్ ముద్దలు అయితే కాదు. చూడండి ఇక్కడ నీళ్ళు ఎలా వచ్చాయో, ఈ నీళ్ళని పడేయకూడదు. మళ్ళీ ముద్దలు చేసి పెట్టుకోవడం వల్ల త్వరగా నీళ్ళు ఎవాపరేట్ అయిపోద్ది. మళ్ళీ మనం ఈ ముద్దలంతా ఒకటి చేసేస్తాము, ఆ నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్ళల్లో వేసి కలిపేస్తాము కొంచెం ఆయిల్ వేసి, అందుకని చెప్పి ఈ ముద్దలే ఫైనల్ కాదు. ఫస్ట్ డేనే ఇలా ముద్దలు చేసుకొని ఎండలో పెట్టుకోవాలి మనము. ఈవినింగ్ ఇంకా మిగతా ప్రాసెస్ ఉంటుంది. ఈవినింగ్ మనం చేసుకునే ముద్దలే ఫైనల్ అనమాట, ఇంకా వాటిల్లో ఎండబెట్టుకోవాలి. అంతే, బా అంత సింపుల్. చూడండి, ఇప్పుడు నైట్ అయిపోయింది, మళ్ళీ అంతా ఒకటి చేసేసింది మమ్మీ పొడి పొడిగా. దీంట్లో ఒక్క రవ్వ ఆయిల్ వేసి కలిపి పెట్టుకోవాలి. ముద్దకి బాగా వస్తుంది, ఎక్కువ రోజులు నిలవ ఉంటుందంట. ఇప్పుడు ఈ టైంలో మనం ఫైనల్గా ముద్దలు చేసేస్తాము. బాగా గట్టిగా ఇంత పెద్దది చేసినా కానీ చిన్న ముద్ద అవుతుంది లాస్ట్కి ఎండేటప్పటికి. సో ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ ఎలా ఉందో చూడండి, బాగా కొంచెం ఎండిపోయాయి కదా. సో ఇవి ఇలాగే వేసుకోకూడదు, దీంట్లో ఇంకా తేమ ఉంటుంది. ఇది 3rd డేనే. ఇలాగే ఒక 1 week, అంటే ఇక్కడ నుంచి 1 week కాదు, ఇంకొక 5 days 4 days అలా ఎండలో పెట్టుకుంటే గలగలా అనాలన్నమాట. లోపల ఏం మెత్తగా ఉండకూడదు, అంతవరకు ఉండించుకోవాలి. ఇవి పోపులో వేసుకుంటే ఎలా ఉంటుందో అని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా కూడా వడియాల వీడియోలు ఉన్నాయి, మీకు కావాలంటే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వస్తూ ఉంటాయి. బాయ్.